ఇశ్రాయేలు ప్రజలు మొర్ర పెట్టారో మోషేని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ విడుదల కొన్ని పర్యాలు నీ కళ్ళ ఎదుట నీ జీవితంలో వ్యక్తిగతంగా నీవు స్వరం వినలేకపోవచ్చు, వ్యక్తిగతంగా కార్యము నీ ఎదుట ప్రత్యక్షం కాకపోవచ్చు. అయితే దేవుని బిడ్డ, నీవు నిజముగా మొరపెడితే నీ కార్యము ప్రారంభమవుతుంది. తగిన కాలములో అది నీ యొద్దకు వచ్చి నిన్ను సంతృప్తి పరుస్తుంది. మొరకు ఆ శక్తి ఉంది ప్రియదేంట్లారా. కాబట్టి నిశ్చయంగా నేను చెప్తున్నా, మరలా మొర అంటే అంతరంగములో నుంచి తాళలేని వేదనతోటి ప్రభుకి తెలియపరిచే ప్రార్థన, విజ్ఞాపనే మొర. దేవుని బిడ్డలారా, వాడుకగా మనం చాలాసార్లు ప్రార్థన చేసేస్తూ ఉంటాం. కాదు దేవుని బిడ్డ, మొరపెట్టాలి. నీ అవసరత ఎంత ఉన్నతమైనదో అది ప్రభు ఎరుగునట్లుగా మొరపెట్టాలి. ప్రభుకు సమస్తము తెలుసు. అయితే నీవు నోరారా మన తండ్రిని వేడుకునే దాన్ని బట్టి నీ జీవితాల్లో ఆయన కార్యం చేయడానికి సిద్ధ మనస్సు కలిగి